రైట్ ఆఫీసర్స్. సో ఈరోజు భారతదేశ చరిత్రకి సంబంధించినటువంటి టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో అందులో భాగంగా సింధు నాగరికత గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, కొన్ని అనివార్య కారణాల వల్ల క్లాస్ తీసుకోలేకపోయాను, బట్ ఈరోజు నుంచి మాత్రం కంపల్సరీగా హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలను సింధు నాగరికత. రైట్ ఆఫీసర్స్. సో సింధు నాగరికతకు సంబంధించినటువంటి టాపిక్ ఈరోజు నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా క్లాస్ చెప్పేసుకొని ఆ తర్వాత నోట్స్ తీసుకుందాం. ఓకే, సో వెల్కమ్ టు సూర్య గారు. సో సింధు నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు గనక గమనిస్తే సో సింధు నాగరికతకు సంబంధించినటువంటి అంశాలు చూద్దాం. సో చూడండి ఆఫీసర్, సింధు నాగరికత కనుగొనబడినటువంటి సంవత్సరం వచ్చేసి 1921 సంవత్సరం. అయితే ఈ సింధు నాగరికత ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగిందంటే వివిధ పురావస్తు శాస్త్రవేత్తలు కానివ్వండి, అదేవిధంగా చరిత్రకారులు కానివ్వండి, వివిధ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. కానీ ఉన్నత దశ మాత్రం గనక గమనిస్తే క్రీస్తు పూర్వం 2600 సంవత్సరం నుండి, ఓకేనా, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం వరకు, లేదా ఏమంటారు, సాధారణ శక పూర్వం అని కూడా అంటారు. ఓకే రైట్. మరి వీరి కాలంలో ఉపయోగించినటువంటి లోహం ఏది అంటే కాంస్యం అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్.
ఓకే. సో సింధు నాగరికత ఆవిష్కరించబడినటువంటి సంవత్సరం ఏది అంటే 1921. అదేవిధంగా ఉన్నత దశ, ఈ సింధు నాగరికత కాలం యొక్క ఉన్నత దశ సర్వసాధారణంగా గమనిస్తే క్రీస్తు పూర్వం రె 2600 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం వరకు అంటారు. మరికొంతమంది కాదు 2750 నుంచి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం వరకు అని కూడా తెలపటం జరుగుతుంది. సో వివిధ అభిప్రాయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి వీరి కాలంలో ఉపయోగించినటువంటి లోహం ఏది అంటే రాగిని ఉపయోగించటం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఓకే. ఏ లోహాన్ని ఉపయోగించారు? రాగి లోహాన్ని ఉపయోగించటం జరిగింది అని చెప్పుకోవచ్చు. మరి వీరి కాలం నాటి ప్రజలలో ముఖ్యమైన వారు ఎవరు అంటే మెడిటేరియన్లు. ఓకే. ఎవరు ఆఫీసర్స్? మెడిటేరియన్లు అని చెప్పుకోవచ్చు. ఓకే. మరి వీరి యొక్క భాష గనక గమనిస్తే ద్రావిడం అని పేర్కొనటం జరిగింది ఆఫీసర్స్. ఓకే. ఏ భాష? ద్రావిడం అని పేర్కొనటం జరిగింది. అయితే లిపి వచ్చేసే వరకి బొమ్మల లిపి. ఏ లిపి? బొమ్మల లిపి అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. మరి అంతేకాకుండా వీరి కాలంలో వీళ్ళు ఆదరించినటువంటి మతం అంటే ఎవరిని ఆరాధించారు అంటే అమ్మ తల్లిని ఆరాధించారు. అమ్మ తల్లిని ఆరాధించారు. అదేవిధంగా పశుపతిని కూడా ఆరాధించడం జరిగింది. అమ్మ తల్లిని ఆరాధించారు. అదేవిధంగా పశుపతిని కూడా ఆరాధించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి వీరి పరిపాలనా కాలం నాటి రాజకీయ వ్యవస్థ అంటే వీళ్ళు ఏ రకంగా పరిపాలించారు అంటే రాజకీయ వ్యవస్థకు సంబంధించి ఆధారాలు లభించలేదు. అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. ఓకే. మరి అంతేకాకుండా వీరి కాలం నాటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది? వీరి కాలం నాటి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అంటే మాతృస్వామ్యం పోనటువంటి పితృస్వామ్యం ఉంది. మాతృస్వామ్యం పోనటువంటి పితృస్వామ్యం ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే స్త్రీలు కూడా కుటుంబ వ్యవహారాలలో ప్రధాన పాత్ర పోషించేవారు అనేటటువంటి విషయాన్ని గమనించగలరు ఆఫీసర్స్. ఓకే. రైట్. మరి అంతేకాకుండా ఇతర అంశాలు గనక గమనిస్తే మరి వీరి కాలం నాటి ప్రధాన వృత్తి ఏది? వీరి కాలం నాటి ప్రధాన వృత్తి ఏది అంటే వ్యవసాయం. వ్యవసాయం తరువాతనే వీరు పశు పోషణను చేపట్టారు. చేపట్టడం జరిగింది. సో ఇది కొద్దిగా ప్రాథమిక సమాచారం అని చెప్పుకోవచ్చు. ఏంటి? సింధు నాగరికత కనుగొనబడినటువంటి సంవత్సరమేమో 1921 సంవత్సరం. వీరి కాలం ఉన్నత దశ ఏది అంటే క్రీస్తుపూర్వం 2600 సంవత్సరం నుంచి క్రీస్తుపూర్వం 1500 వరకు, క్రీస్తుపూర్వం 2750 నుంచి 1500 సంవత్సరం వరకు. మరి వీరి కాలంలో ఉపయోగించబడినటువంటి లోహమేమో రాగి. మరి వీరి కాలం నాటి ప్రజలు వచ్చేసి మెడిటేరియన్లు. అదేవిధంగా వీరి భాష ద్రావిడం. లిపి వచ్చేసి బొమ్మల లిపి లేదా సర్పలేఖనం అని కూడా చెప్పుకోవచ్చు. మరి వీరు ఆరాధించినటువంటి దైవాలు గనక గమనిస్తే అమ్మ తల్లి మరియు పశుపతిని ఆరాధించారు. మరి వీరి కాలం నాటి రాజకీయ వ్యవస్థ గురించి గమనిస్తే ఆధారాలు లభించడం, ఎలా పరిపాలించారు అనేది తెలియరావట్లేదు. మరి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది అంటే మాతృస్వామ్యం పోనటువంటి పితృస్వామ్య వ్యవస్థ ఉంది అని చెప్పుకోవచ్చు. మరి వీరి యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం, ఆ తర్వాత పశు పోషణ చేపట్టడం జరిగింది అని చెప్పుకోవచ్చు. మరి ఇతర విషయాలు గనక గమనిస్తే చూడండి. మరి ఈ 1921-22 సంవత్సరాల మధ్య కాలంలోనే సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో, ఓకేనా, సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో తవ్వకాలు చేపట్టడం జరిగింది. ఎప్పుడు? 1921-22 ఈ కాలంలో. కనుగొనబడింది 21 కానీ కంటిన్యూ అయ్యింది ఆ తర్వాత కూడా. ఓకే. సో మరి ఈ తవ్వకాలు
ఏవైతే చేపట్టడం జరిగిందో ఓకేనా, అప్పుడే ఈ నాగరికత గురించి ప్రపంచానికి తొలిసారిగా తెలిసింది. అప్పటి వరకు భారతదేశ చరిత్ర ఎవరితో ప్రారంభం అయి ఉండేది అనేటటువంటి అభిప్రాయం ఉంది అంటే ఆర్యుల ద్వారానే భారతదేశ చరిత్ర ప్రారంభం అయ్యింది అనేటటువంటి అభిప్రాయం ఉంది. కానీ కానీ జాన్ మార్షల్ చేపట్టినటువంటి తవ్వకాల ద్వారా కాదు కాదు ఆర్యుల కంటే ముందు ఇక్కడ ఇంకొక నాగరికత కూడా విలసిల్లింది అని గుర్తించారు. అది సింధు నది పరివాహక ప్రాంతంలో బయలుపడడం వల్ల సింధు నాగరికత అని, ముందుగా హరప్పా పట్టణంలో బయలుపడడం వల్ల హరప్పా నాగరికత అని ఇలా అభిప్రాయాలు రావటం జరిగింది ఆఫీసర్స్. ఓకేనా, రైట్. అయితే ఇంకొక విషయం కూడా ఏమిటంటే ఈ హరప్పా ప్రాంతం గురించి కూడా మనకు ఆర్యుల రచనల్లో ఆధారం లభించింది. ఏంటి? ఋగ్వేదంలోని 6వ మండలంలో ఒక పేరు ఉందండి. ఓకే, ఋగ్వేదంలోని 6వ మండలం. ఓకేనా, ఋగ్వేదంలోని భాగాలను ఏమని పిలుస్తారు అంటే మండలాలు లేదా మండలం అంటారు. ఎన్నవ మండలం అంట? 6వ మండలం. ఏమని పేరు ఉంది అంటే హరపియా. ఈ హరపియానే హరప్పాగా పేర్కొనటం జరిగింది చరిత్రకారులు. ఏం ఆఫీసర్లు? ఓకే, మర్చిపోరాదు. మరి అంతేకాకుండా ఇక్కడ సింధు నాగరికతను ముందుగా గుర్తించినటువంటి వారిలో కాస్త పూర్వాపరాలు గనక గమనిస్తే 1820వ సంవత్సరంలో చార్లెస్ మోర్సన్ అనేటటువంటి వ్యక్తి, చార్లెస్ మోర్సన్ అనేటటువంటి వ్యక్తి ఈ హరప్పా ప్రాంతంలో మట్టి దిబ్బలను కనుగొనటం జరిగింది. ఈ మట్టి దిబ్బలను కనుగొనటం నుండి ఒక అనుమానం అనేది, ఒక ఆలోచన అనేది ప్రారంభమైంది. ఏంటి మట్టి దిబ్బలు, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అనేవి నెమ్మదిగా పరిశోధన చేయడం ప్రారంభించింది. అక్కడ అనేక వస్తువులు నెమ్మదిగా లభించడం వలన ఓకేనా పూర్తి స్థాయిలో తవ్వకాలకు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. ఓకే, మరంతే కాకుండా ఇతర అంశాలు గనక గమనిస్తే ఓకే, ఆ తర్వాత 1820 తర్వాత ఈ సింధు నాగరికత గురించి 1831లో అలెగ్జాండర్ బక్స్ కూడా కొంత సమాచారం తెలపటం జరిగింది. 1831లో ఎవరంట? అలెగ్జాండర్ బర్క్స్. అలెగ్జాండర్ బక్స్ కూడా ఈ యొక్క విషయాలు తెలపటం జరిగింది. ఓకే, 1831లో. మరి ఆ తరువాత ఓకే, మరి ఆ తరువాత ఫ్యూ సెకండ్స్ మా సారీ అండి. సో అలెగ్జాండర్ బక్స్ తెలపడం జరిగింది. ఆ తర్వాత లాహోర్ నుంచి ఓకేనా కరాచీ వరకు లేదా కరాచీ నుంచి లాహోర్ వరకు ఏదైతే రైలు మార్గం కొరకు తవ్వకాలు చేపట్టారో అక్కడ కూడా కొన్ని ఆనవాళ్లు బయలుపడ్డాయి. ఈ ఆనవాళ్ళ గురించి తెలిపింది ఎవరంటే జేమ్స్ మరియు బర్టన్లు 1856లో. 1856లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కరాచీ నుంచి లాహోర్ వరకు. కరాచీ నుంచి లాహోర్ వరకు ఏదైతే రైలు మార్గం కొరకు తవ్వకాలు చేపట్టారో ఓకేనా, సో అక్కడ కూడా ఈ నాగరికతకు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లు బయలుపడ్డాయని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇది తెలిపింది ఎవరు? హ్యాపీ देखो చార్లెస్ మరియు బర్టన్లు. ఓకే, చార్లెస్ మరియు బర్టన్లు తెలపటం జరిగిందని చెప్పొచ్చు. హటాకే देखो
చార్లెస్ మరియు బర్టన్లు తెలపటం జరిగిందని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. ఓకే, మరి ఆ తరువాత 1853లో అదేవిధంగా 1856 సంవత్సరంలో సింధు నాగరికతకు సంబంధించి ఓకేనా సంబంధించిన ప్రాంతాల్లో పరిమిత తవ్వకాలు జరిపి ఒక ప్రణాళికను రూపొందించింది ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఓకే, 1853, 56 సంవత్సరాల్లో ఈ తవ్వకాలు చేపట్టి ఒక ప్రణాళికను రూపొందించింది ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. రైట్, మరి ఇక్కడ ఇతర అంశాలు గనక గమనిస్తే విషయం ఏమిటంటే ఈ తవ్వకాల అన్వేషణను చిట్ట చివరికి ఎవరు చేపట్టారంటే భారత పురావస్తు శాఖ చేపట్టడం జరిగింది. ఈ భారత పురావస్తు శాఖను లార్డ్ కర్జన్ కాలంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఓకే, 1901 సంవత్సరంలో. ఓకే, రైట్, మరి దీనికి సంబంధించినటువంటి అంశాలు గనక గమనిస్తే 1901లో ఈ భారత పురావస్తు శాఖ చేపట్టడం జరిగింది. మరి భారత పురావస్తు శాఖ చేపట్టింది. అయితే దీని బాధ్యతలు అంటే సింధు ప్రాంతంలో తవ్వకాలు జరపాలని ఇక్కడ చర్యలు చేపట్టడం జరిగింది. ఎవరు? భారత పురావస్తు శాఖ 1920లో. ఓకే, మరి దీనికి సంబంధించినటువంటి ఇతర అంశాలు గనక గమనిస్తే ఓకే, మరి ఈ భారత పురావస్తు శాఖకి స్థాపక సర్వేయర్ జనరల్. ఓకే, స్థాపక సర్వేయర్ జనరల్ ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని చెప్పుకోవచ్చు. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. మరి ఈ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ కి సంబంధించినటువంటి ఇతర అంశాలు గనక గమనిస్తే ఓకే, సో ఇతడే భారత పురావస్తు శాఖ పితామహుడు లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి పితామహుడిగా చెప్పుకోవటం జరుగుతుంది. ఓకేనా, భారత పురావస్తు శాఖ పితామహుడిగా ఇతను పిలువబడటం జరిగింది అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. మరి అంతేకాకుండా ఇక్కడ ఈ సంస్థను లేదా ఈ శాఖను ఏర్పాటు చేసింది ఎవరు అంటే నాటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కర్జన్. మరి దీని మొదటి డైరెక్టర్ ఎవరు అంటే సర్ జాన్ మార్షల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఏర్పాటు చేసింది ఏమో లార్డ్ కర్జన్. ఓకే, మరి దీనికి మొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఆఫీసర్స్ సర్ జాన్ మార్షల్ అని చెప్పుకోవచ్చు. సర్ జాన్ మార్షల్ అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. మరి అంతేకాకుండా సర్ జాన్ మార్షల్ ఈయన ఈ సింధు పరివాహక ప్రాంతంలో తవ్వకాలు చేపట్టి అనేక బృందాలు ఏర్పాటు చేశాడు. అయితే సర్ జాన్ మార్షల్ కి సహకరించినటువంటి పురావస్తు శాస్త్రవేత్త ఎవరు అంటే ఎంఎస్ వాట్స్ అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. ఓకే, మరి అంతేకాకుండా ఇతర అంశాలు కనుక గమనిస్తే ఏవైతే బృందాలు ఏర్పాటు చేయటం జరిగిందో ఆ బృందాలలో మొదటి బృందం ఏది అంటే దయారాం సాహైని నాయకత్వంలో ఏర్పాటు కావడం జరిగింది. ఓకేనా, ఎవరి నేతృత్వంలో? సర్ జాన్ మార్షల్ నేతృత్వంలో. ఎవరు సపోర్ట్ చేశారు? ఎంఎస్ వాట్స్ సపోర్ట్ చేశారు. మొదటి బృందానికి నాయకుడు ఎవరు? దయారాం సహాని లేదా సాహిని అని చెప్పుకోవచ్చు. ఓకేనా, మొదటి బృందం
మొదటి బృందం దయారాం సహాని. సో దయారాం సహాని నేతృత్వంలో ఏర్పాటు కావటం జరిగింది. 1921లో వీళ్ళు ఎక్కడ తవ్వకాలు చేపట్టారంటే హరప్పా ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. సో ఇది ప్రాథమిక సమాచారం. అయితే నెక్స్ట్ క్లాస్లో సింధు నాగరికత పేర్లు ఏంటి, సింధు నాగరికత కాలం ఏంటి, ఈ నాగరికత ఆవిర్భావం గురించినటువంటి సిద్ధాంతాలు ఏంటి, ఈ నాగరికత సరిహద్దులు ఏమిటి, మరి సమకాలీన నాగరికతలు ఏంటి అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఆ తర్వాత ఒక్కొక్క పట్టణం గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఆఫీసర్స్. ఓకేనా? ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫీసర్స్. ఓకే సూర్య గారు, ఎనీ డౌట్స్ ఇక్కడి వరకు? ఓకే, నేను చాట్ బాక్స్లో మెన్షన్ చేయవచ్చు మీ యొక్క అభిప్రాయాన్ని. ఏ మిత్రమా? సో ఈరోజు తర్వాత నేను తెలంగాణ హిస్టరీ తీసుకుంటాను, ఏపీ హిస్టరీ తీసుకుంటాను, అదేవిధంగా కల్చర్ సొసైటీ కూడా తీసుకుంటాను. స్కూల్ బుక్స్కి సంబంధించినటువంటి హిస్టరీ కూడా చెప్తాను ఆఫీసర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నేను ఎప్పుడైతే క్లాస్ తీసుకుంటానో లైవ్ నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేస్తుంది. ఈరోజు నుంచి కంటిన్యూగా క్లాస్ తీసుకుంటాను. అండ్ ఇంకొక అంశం ఏమిటంటే ఆఫర్ నడుస్తుంది ఆఫీసర్స్. రిపబ్లిక్ డే సందర్భంగా కేవలం 26 రూపాయలకే హిస్టరీ సబ్జెక్టు అందించడం జరుగుతుంది. హిస్టరీ సబ్జెక్టు అందించడం జరుగుతుంది మిత్రులారా, మర్చిపోవద్దు. అదేవిధంగా నేను ఏవైతే ప్రీవియస్ క్లాసెస్ తీసుకున్నానో మీరు పర్చేస్ చేసినటువంటి కోర్సులో లైవ్ క్లాసెస్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది. అందులో నేను చాలా క్లాసెస్ తీసుకున్నాను, అందులో మీరు గమనించగలరు ఆఫీసర్స్. ప్రస్తుతానికి సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. బాయ్ అండి.